సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. నమస్తే. కార్పొరేట్ లో వర్క్ చేసే వాళ్ళకి అంటే 9 to 5 డెస్క్ జాబ్ చేసి ఎప్పుడు కూర్చొని ఉండే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒబేసిటీ దగ్గర నుండి ఇంకా చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అంటే దానికి టిప్స్ చెప్పరా? కార్పొరేట్ లైఫ్ స్పెషల్లీ ఉమెన్ కి అయితే చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. డే షిఫ్ట్స్ ఓకే, నైట్ షిఫ్ట్స్ అంటే టోటల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటున్నాయి బికాస్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్, స్లీప్ డిప్రైవేషన్, ఇవన్నీ. మెయిన్లీ జంక్ ఫుడ్ స్టాప్ చేయాలి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ కార్పొరేట్స్ కి. దే షుడ్ క్యారీ హోమ్ మేడ్ ఫుడ్. ఇది చాలా చాలా ఎఫెక్టివ్ కానీ సింపుల్ మెథడ్. బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటేనే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆర్ సెడెంటరీ ఇంకా వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉండదు. అన్ఫార్చునేట్లీ అంటే ఆ టైమింగ్స్ అట్లా ఉంటాయి. They do not get access. So if they get access to sunlight exposure, that will really help them to improve their vitamin D levels, their calcium levels. So one simple tip I will give them is they need to have a homemade meal with them always. Like they need to carry the tiffin instead of depending on the canteens. Canteens lo ఎక్కువగా aerated drinks, caffeinated drinks, pastries, high sugar, high salt, high oil foods ఉంటాయి. స్పెషల్లీ క్యాంటీన్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్దీ హోమ్ మేడ్ మీల్స్ క్యారీ చేస్తే ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్యాటర్న్ ఫాలో చేయాలి వాళ్ళు. ఆ బ్యాలెన్స్డ్ మీల్ లో మెయిన్ ఏంటంటే రా ఫుడ్స్ ఉండాలి. సాలడ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కలర్ఫుల్ సాలడ్స్ ఉండాలి, స్ప్రౌట్స్ ఉండాలి. బాయిల్డ్ స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వన్ హెల్దీ స్నాక్ విచ్ దే కెన్ ఆల్వేస్ హ్యావ్ యాక్సెస్ టు ఇస్ హ్యావ్ సమ్ కట్ ఫ్రూట్స్. ఓకే. సో ఈవినింగ్ whenever they are feeling dull and they want a break from the routine continuous job, evening lo vallu cut fruits oka box lo pettukunte adi best. Or if they can take it directly, actual way ante directly తీసుకోవాలి. కట్ చేసినప్పుడు ఐరన్ కంటెంట్, విటమిన్ సి కంటెంట్ ఆక్సిడైజ్ అయిపోతుంది. స్పెషల్లీ గువావా ఇట్లాంటి సిట్రస్ ఫ్రూట్స్ కట్ చేస్తే విటమిన్ సి లెవెల్ తగ్గుతుంది. సో ఇఫ్ పాసిబుల్ క్యారీ సమ్ ఆరెంజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ జ్యూసెస్. అంటే మరి జ్యూస్ హై షుగర్ కంటెంట్ ఉంటుంది. షుగర్ ఫ్రీ జ్యూస్ దే ఆర్ గెటింగ్ ఇట్స్ ఫైన్, కానీ మరి ఫైబర్ ఉండదు. సో బెస్ట్ వే క్యారీ సమ్ ఆరెంజెస్ ఆర్ క్యారీ సమ్ బెర్రీస్, క్యారీ యాపిల్స్. సో దట్ విల్ గివ్ దెమ్ అ గుడ్ బ్రేక్ ఫ్రమ్ ద రూటీన్ అండ్ దే విల్ హ్యావ్ అ హెల్దీ స్నాక్. సో క్యారీ హోమ్ మేడ్ మీల్స్, carry fruits, and third thing is to cut down on sugar in coffee, in hidden sugars. So cut down on all the caffeinated drinks. Coffee, tea, or any kind of energy boosters also. A lot of energy drinks these days. If they are taking that in huge quantity, definitely they are going to have lot of health issues. Obesity, diabetes, fatty liver, women ki PCOD, irregular cycle, cramps, insulin resistance, ivanni pergutayi. So especially they need to carry this. And the third tip which I can give is carry some nuts with them. So just put it in the bag regular ga. Overnight soak chesi almonds, walnuts, cashew lo koncham ekkuva cholesterol development is there. So take only less amount of cashew, but almond and walnuts definitely they can carry. So just carry a small box with those overnight soaked nuts, and that they can take in between also while in the meeting or something. Or they can take a little bit of boiled sprouts, boiled corn. Healthy choices depending on what is the situation. They have to plan their day. Yeah, correct. It's not so easy, but one day before they have to plan their meal, carry their meal. That is the only way out. Otherwise it's very very difficult. కానీ వాళ్ళు చెప్పే మెయిన్ రీజనే మార్నింగ్ వెళ్ళిపోవాలి, చాలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, ఒక 2 hours ఆఫ్ ట్రావెల్, లంచ్ అండ్ ప్రిపరేషన్ అనేది కష్టం అవుతుంది. యాజ్ యూ సెడ్ డ్రై ఫుడ్స్ అండ్ ఆల్ ఈస్ ఫైన్, బట్ ఒకవేళ తినాల్సి వస్తే బయట ఫుడ్ ఇన్ ఏ వీక్ ఆర్ ఇన్ ఏ మంత్ ఎన్నిసార్లు తీసుకుంటే దే ఆర్ ఆన్ సేఫ్ సైడ్ అని చెప్పొచ్చు. అలాగే డీటాక్స్ కూడా ఎక్కువగా కూర్చునే వాళ్ళకి డీటాక్స్ అనేది ఎలాగా ఏ మార్గం చూస్ చేసుకుంటే బాడీ డీటాక్స్ అనేది ఈజీగా అవుతుంది? యాక్చువల్లీ డీటాక్స్ చేయాలంటే దే నీడ్ టు బీ అట్ హోమ్. యాక్చువల్లీ వీకెండ్ లో చేయవచ్చు. Especially start the day with a hot water, a glass of hot water,
అండ్ స్లోలీ జస్ట్ టేక్ జ్యూసెస్ ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. మన గట్ క్లెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి, ఎందుకంటే ఎక్కువ జంక్ ఫుడ్, లేట్ నైట్ ఫుడ్, హెవీ షుగర్ ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళ గట్ చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ వన్స్ ఏ మంత్ గట్ డీటాక్స్ అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది. గట్ డీటాక్స్ చేస్తే వాళ్ళ హెల్త్ సెట్ రైట్ అవుతుంది. సో ఫార్ దట్ డీటాక్స్ దే నీడ్ టు హ్యావ్ లైక్ ఏ protocol. First start with the warm water in the morning. Then you have lauki juice, what you call kaddu. సొరకాయ. So just don't cook it. Have to take it in a raw form. So just grind it, strain it, filter it, and that acts as a very good detox. Okay. Or if they are okay, they can take a karela juice also. Very nice it is. కాకరకాయ. కాకరకాయ యాక్చువల్లీ కర్రీస్ కూడా ఎక్కువ వాడితే డీటాక్స్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెంట్ గా కాకరకాయ తీసుకుంటే మన డైట్ లో, మన రెసిపీస్ లో, ఇట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ద గట్ ఇన్ టు అ బ్యాలెన్స్. ఓకే. మన ఆయుర్వేద ప్రకారంగా బిట్టర్ ఫుడ్స్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద డీటాక్స్. సో స్లోలీ దే కెన్ గో ఫర్ దిస్ డీటాక్స్ ప్యాటర్న్. మరి ఫస్ట్ హాఫ్ జ్యూసెస్ తీసుకున్న తర్వాత లేటర్ హాఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఇడ్లీ, దోశ ఏదైనా హోమ్ మేడ్, నాట్ రెడీ టు ఈట్ ప్యాకెట్స్. టేక్ ఇట్ ఇన్ అ హోమ్ మేడ్ ప్యాటర్న్, దెన్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ ద గట్. Okay. So that is very important. And next thing is continuous sitting stop cheyali. Etlagaina at least go have a walk in the corridor or stand up and do some relaxing exercises. See away from the screen. Idi kuda oka chala problem aitundi. Vaadu continuous blue screen చూడడం వల్ల బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. దట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద కార్టిసోల్ హార్మోన్, వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ అవర్ బాడీ. అది పెరిగితే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది. సో అట్లీస్ట్ దే షుడ్ జస్ట్ క్లోజ్ దర్ ఐస్ ఆర్ సీ ఇఫ్ దే హ్యావ్ ఎనీ వాల్ ఆర్ ఎనీథింగ్ away from the screen for 20 seconds. That is one exercise they can do. మరి ఇంట్లో ఉన్నప్పుడు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా వాళ్ళకి చాలా డీటాక్స్ అవుతుంది. డీటాక్స్. సో ఇమోషనల్ డీటాక్స్, ఫుడ్ డీటాక్స్ అండ్ డిజిటల్ డీటాక్స్. ఇమోషనల్ డీటాక్స్ కూడా ఇమోషనల్ డీటాక్స్ అంటే కొన్ని థాట్స్ రిపీటెడ్ గా ఓవర్ థింకింగ్ చేసి మనం పెట్టుకుంటే అది మన స్ట్రెస్ లెవెల్స్ 10 times ఎక్కువ అయిపోతుంది. అదే ఒక వరి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి యూ జస్ట్ థింక్ అబౌట్ దట్. సో లెట్ గో అని ఒక ఆర్ట్ ఉంటుంది. జస్ట్ లెట్ గో, బిలీవ్ ఇన్ యువర్ గాడ్ ఆర్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Let go of the thought. That is the emotional detoxation. Instead of worrying for the same thing again and a thought pattern break cheyali. Adi very very effective technique, especially for girls who go through lot of hormonal things and emotional relationship issues and all. Of course for men also, but that is very effective actually. If you learn that art of not overthinking, that let go pattern lo unte మరి అది ఇమోషనల్ డీటాక్స్. డిజిటల్ డీటాక్స్ ఆఫ్ కోర్స్ స్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు డోంట్ టచ్ ద స్క్రీన్స్. దినమంతా బ్లూ లైట్ ఎక్స్పోజర్ ఉంది, అట్లీస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. గో అవుట్ ఇన్ నేచర్, లైక్ దే కెన్ గో ఫర్ మార్నింగ్ వాక్స్ ఆర్ సంథింగ్, ఆర్ దే కెన్ గో టు అ గార్డెన్. అట్లా డిజిటల్ డీటాక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్. ఇంట్లో ఉన్నప్పుడు do not touch any gadget. Just observe the food you are eating, feel the food, ఆ స్మెల్, ఆ టేస్ట్, అవన్నీ చూసి హాయిగా ఎంజాయ్ చేస్తూ స్లో చూయింగ్ తో తినాలి. దట్ ఈస్ బెస్ట్ వే ఆఫ్ ఈటింగ్. సో దట్ విల్ హెల్ప్ దెమ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.